మా హస్బెండ్ అయితే అన్బాక్సింగ్లో వచ్చేసి కూలర్ తీసుకొచ్చారు. న్యూ మోడల్ అనమాట. 2026 ఎలా ఉంటుంది, ఎంత పడింది కాస్ట్, ఏ కంపెనీ అనేసి కూడా వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే లైక్ చేయండి అందరూ. వీడియోకి వెళ్తే ఇంకా కూలర్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. అన్బాక్సింగ్ అనమాట. మా తమ్ముడు మా హస్బెండ్ అయితే పట్టుకొని ఇంటికాడికైతే తీసుకొచ్చారు. మా తమ్ముడు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో కంపల్సరీగా కూలర్ ఉండాలి కదా మనకైతే. సో చూడండి, ఇంకా ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ అండి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఓపెన్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే. ఇంకా మా తమ్ముడికి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా నాకే అని చెప్తున్నాడు. సో తర్వాత వచ్చేసి ప్యాక్ చేస్తారు కదా, ఈ కవర్ని అంతా కూడా ఓపెన్ చేస్తున్నాడు మా తమ్ముడే అయితే. ఇంకా ఈ సమ్మర్లో కంపల్సరీగా కూలర్ ఉంటేనే అసలు అయితే, లేకపోతే చలికాలం లాగా ఉంటుంది. లేకపోతే ఎండలు ఎక్కువ రోజు రోజుకి ఎక్కువగా ఎండలు వస్తున్నాయి కదా. సో ఇలా మా హస్బెండ్ అయితే కూలర్ తీసుకొచ్చారు. కూలర్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఏ కంపెనీ అనేసి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ అండి. కాస్ట్ వచ్చేసి 12,000 పడిందంట, 12,000. ఇంకైతే ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. న్యూ మోడల్ అనమాట. 2026 మోడల్ కదా. ఇంకైతే ఇక్కడ వచ్చేసి హెయిర్ అనమాట. గాలి ఎక్కువగా వస్తుంది. ఎయిర్ కూలర్ అనమాట. చలిలాగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడైతే వేస్తున్నాడు. సో ఇట్లా క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి హాఫ్ స్వీటు లో అనేసి కూడా మనమైతే తిప్పుకోవచ్చు. ఒక సైడ్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ అయితే ఇక్కడ వచ్చేసి ఎంత కావాలనేసి ఇచ్చాడు. సో ఒక 10 లీటర్స్ అని ఇచ్చారు. అక్కడ ఎంత ఇస్తే అంత చూడండి. ఇక్కడ లోపలైతే వస్తువు చూడండి. వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కూలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మా హాల్లో వేసేస్తే ఇల్లంతా కూడా చల్లగా ఉంది అసలు అయితే. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా హాల్కంతా వచ్చేస్తూ ఉంది. నేను చెప్పాను కదా కాస్ట్ 12,000 పడింది, 12,000 అని. ఇంకా కరెంట్ కూడా ఎక్కువ అవ్వదంట, తక్కువ కరెంటే ఇడుస్తుంది. సో చూడండి, ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎయిర్ కూలర్ అనమాట. ఈ సైడ్ పెట్టేయచ్చు. దానికి వైరింగ్ కూడా ఇచ్చారు. కరెంట్కి అయితే వైరింగ్ చేసుకోవచ్చు. కింద చూడండి లైన్తో ఉంది కదా, అది వాటర్ అండి. వెనకాల వాటర్ పోస్తే ఎంత వాటర్ ఉంది అనేసి కూడా చూపిస్తుంది. సో నేను చూపిస్తాను రండి. లో హై ఇక్కడ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ అయితే మనము వాటర్ పోసినప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ కొన్ని వేసేయచ్చు. ఇక్కడ వాటర్ పోయాలండి. ఇక్కడ వాటర్ పోస్తే ఏదైతే వరకు వస్తుంది, వస్తువులు చెప్పాను కదా, ఇక్కడ వచ్చే కనిపిస్తుంది. అక్కడ వరకు అయితే 10 లీటర్ల వరకు ఉందంటే మినిమం మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. వాటర్ అయితే రోజు వేసుకోవాలి. వాటర్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకైతే తోసుకొని కూడా పోవచ్చు అండి. ఇలా చూడండి, తోసుకొని కూడా పోవచ్చు. ఇక్కడ చక్రాలు కూడా వచ్చిండాయి ఈ కూలర్కి అయితే. ఇంకా లో, మిడిల్, హై ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ వాటర్ అనమాట. ఆ సైడ్ వచ్చేసి మనకి కూలింగ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి ఈ బజాజ్ కంపెనీ అనే కూలర్ అయితే. ఇంకైతే చూడండి, ఇది హైట్ పెంచుకోవచ్చు, లేకపోతే స్లోకి పెంచుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి అందరూను.